ప్రియమిత్రుడు స్థానిక శాసన సభ్యులు సభాధ్యక్షులు భూపతి రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు, ప్రియ మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి కార్పొరేషన్ చైర్మన్లు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ, మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ నలుమూలను చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిజామాబాద్ ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకులకి నేను నా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల మన పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ 2 ఏళ్లలో అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధానంగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఎన్నడూ జరగలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టింది. మీలో కొన్ని వేలాది మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మందికి ఉచితంగా ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఘనత అనే విషయం మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలి. మీకు కొన్ని లెక్కలు చెప్తా, గతానికి ఇప్పుడు తేడా. మరి గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2.5 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో 65,000 లబ్ధిదారులు రేషన్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్న విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2.5 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు దొడ్డు బియ్యం వస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,15,000 మందికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. వేదిక మీద నాయకులందరూ చెప్తున్నా, ఇక్కడ కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రేషన్ కింద 12,83,000 మందికి రేషన్ వస్తుంటే, దొడ్డు బియ్యం వస్తుంటే, ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 లక్షల మందికి రేషన్ కింద ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం వస్తున్న విషయం మనం ఇంటింటికి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి రేషన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ వేదిక నుంచి మరోమారు ప్రకటిస్తున్నాం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ ఇంకా ఎవరైనా అర్హులు రేషన్ కార్డు మిగిలిపోయిందంటే
తప్పనిసరిగా మా ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఈ నిజామాబాద్ జిల్లా నుంచి మరి వాస్తవ్యులు. ఈ రోజు కూడా రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రియమిత్రుడు మహేష్ గౌడ్ గారు కూడా నిజామాబాద్ జిల్లా. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వరి పంటకి రైస్ మిల్లింగ్ కూడా చాలా ప్రముఖ స్థానం ఉంది. నేను ఆ విషయంలో మీకు మనవి చేస్తున్నా. వరి పంట విషయంలో కూడా గతంలో కూడా ఎంతో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో ఖరీఫ్ 2023లో 4,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్కసారి మొత్తం నిజామాబాద్ జిల్లా రైతులు వినాలే. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 ఖరీఫ్ లో 2 ఏళ్ల క్రితం 4,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఖరీఫ్ పంటలో 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొని ఎంఎస్పీతో సహా 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023లో ఖరీఫ్ పంటకి 923 కోట్లు ఇస్తే మొత్తం నిజామాబాద్ జిల్లాకి ఖరీఫ్ పంటకి 4,20,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 923 కోట్లు ఇస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ పంటకి అదే ఖరీఫ్ పంటకి 7 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. 2,000 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎంఎస్పీ బోనస్ కలిపి నిజామాబాద్ జిల్లాలో కేవలం ఖరీఫ్ పంటకి 2,000 కోట్లు ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో కూడా నా ప్రియ మిత్రుడు మరి ఒకనాడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడిని మరి నా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతి రెడ్డి గారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తా. మీరు ఇరిగేషన్లో ప్యాకేజ్ నెంబర్ 21A అని మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ప్యాకేజ్ 21A పనులు ముందుకు తీసుకుపోతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ ప్యాకేజ్ పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీకి మరో 2 లక్షల ఎకరాలకి ఆయకట్టు నీళ్లు కల్పిస్తామని చెప్పి మనవి చేస్తూ మరి మిత్రులారా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. దయచేసి మీరందరూ చాలా చైతన్యవంతులు. ఇక్కడ ఉన్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, ఈ 2 ఏళ్లలో స్వతంత్ర భారతదేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుందో దయచేసి గమనించాలి. మరి అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేసి రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసి 48 గంటల్లో వరి కొనుగోలులో 48 గంటల్లో పేమెంట్ చేసి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలకి 6 కిలోల ఉచిత మరి సన్న బియ్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దీవించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి అని మనవి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్స్ అన్న, మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు. మరి ఇప్పుడు ఎంతో టైం నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అభివృద్ధి ప్రదాత మా నాయకుడు మరి పెద్దల హానరబుల్ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
వలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు గిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న